ఒక వరం కోరుకోవడం కోసం అని జపం చేశాడు. ఏమిటా వరము అంటే, ఈశ్వర నీ పాదాలు ఎప్పుడు కూడా నా శిరస్సు నుండే వరాన్ని ఇవ్వమనే కోరికతోటి మొదలు పెడతాడు జపం. జపం చేస్తాడు 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 అపారమైనటువంటి జపం, చాలా కఠోరమైనటువంటి నియమాలతోటి చేస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ జపానికి మెచ్చినటువంటి ఈశ్వరుడు ఆయన్ని వరం కోరుకోమని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ ఈశ్వరుణ్ణి చూసినటువంటి తన్మయంలో ఆయన కోరికని కొద్దిగా తేడా కోరుకుంటాడు. అసలు ఏం కోరిక ఆయనది? ఈశ్వర నీ పాదాలు ఎప్పుడు కూడా నా శిరస్సును ఉండాలని కదా. కాకపోతే ఆ తన్మయంలో ఈశ్వర నా పాదాలు ఎప్పుడు నీ శిరస్సును ఉండాలని కోరుతాడు. ఆ కోరికను కూడా ఆయన తీర్చాడు. ఏ రకంగా? వచ్చే జన్మలో నువ్వు ద్రోణ పుష్పంగా పుడతావు. ద్రోణ పుష్పం అంటే తుమ్మి పువ్వు. మీ అందరు చూస్తే గుర్తుపడతారు. తుమ్మి పువ్వు అంటే మనిషి పాదం ఆకారంలో ఉంటుంది, ఇంతే ఉంటుంది అది. ఆ తుమ్మి పువ్వు ఎవరైతే నా శిరస్సున పెడతారో వారి యందు వారి పిల్లలు ఏ విధంగా తిరుగుతారో అలా తిరుగుతాను నేనని చెప్పాడు ఈశ్వరుడు. అంత గొప్పది ఈశ్వర తత్వం. అంటే మనం ఏది కోరుకున్నా ఆయన ఇస్తాడండి. అసలు ఏది కోరాలి అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేదు వాస్తవంగా. పోనీ ఉన్న వాళ్ళందరం కలిసి కోరుకుంటూ ఒక పెన్ను పేపర్ ఏర్పాటు చేస్తారు రాజుగారు మనకి. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళందరూ ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసిన కోరిక రాయకుండా అందరం కలిస్తే ఒక 10 కోరికలు రాస్తే, మీరు ఉన్న వాళ్ళందరూ 10 కోరికలు రాస్తే వచ్చే సంవత్సరం కార్తీక మాసం 30 రోజులు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈ లింగార్చన ఫ్రీగా చేస్తాం. మీకు ఫ్రీగా చేస్తాం, ₹1 వద్దు మాకు. మనిషి కోరికల జీవి, మనిషి ఆశాజీవి అని మనం అనుకుంటాం తప్ప నిజంగా మనిషికి ఎలా కోరుకోవాలో తెలియదు. ఎన్ని కోరికలు ఉంటాయి? ఉదాహరణకు చెప్తాం. ఒకటి మనిషి ఒక కోరిక చెప్పండి, నాకు ఆరోగ్యం కావాలి అనుకుంటున్నా. ఇంకొకళ్ళకి ఐశ్వర్య, పిల్లలు బాగుండాలి. ఇంకా ఎన్ని ఉన్నాయి కోరికలు? 2 అయినాయి, ఆరోగ్యం, పిల్లలు బాగుండాలి. కాబట్టి అది ఒకటే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కమ్ చేసేసినాం, ఒకటే కోరిక అయిపోయింది. ఇంకా సంపాదించుకోవచ్చు. సో మళ్ళీ అది ఒకటే అయిపోయింది చివరికి. చూసారా? అంటే ఎన్ని తిరిగి చివరికి ఒక దగ్గర ఆగిపోతున్నాం. ఎన్ని కోరికలు కోరుకున్నా సరే మనం రాయలేము, చెప్తున్నాం కదా. అందుకని ఈశ్వరుడు ఏం చేశాడు? రుద్రం అనేటువంటి అధ్యాయాన్ని సృష్టించాడు. వేదంలో రుద్రం ఉంది. ఒక రుద్రంతో అభిషేకం చేసి ఈశ్వరుడికి మనం పాలో పెరుగో నీళ్ళో ఏదో సమర్పణ చేస్తే ఆ రుద్రం అయిపోగానే చమకం అని చెప్తాం. ఆ చమకం మొత్తం కూడా ఈశ్వరార్చనలో ఉండేటువంటి అర్థం ఏంటంటే, చమకం మొత్తంలో 365 కోరికలు ఉంటాయి. ఒక రుద్రంతో అభిషేకం చేస్తే 365 కోరికలు నేనే తీరుస్తాను ఆయన చెప్పాడు. ఆ 365 అంటే మాత్రం నన్ను అడగద్దు. అంటే